ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చ్ 25వ తారీఖు సందేశము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనము 15 నుండి 23వ వచనములలో వ్రాయబడిన విధముగా దేవాలయంలో జరిగిన సంగతులన్నిటిని చూచి యేసు ప్రభువు బేతనియలోని తన స్నేహితులతో పంచుకొనెను. ఆ రాత్రి యేసు ప్రభువు దుఃఖముతో నిండిన హృదయముతో బేతనియకు తిరిగి వచ్చుట నేను ఊహించగలను. దేవాలయము నుండి కొరడాతో వారిని తరిమివేయక మునుపు ఆ రహస్యము తన స్నేహితులతో పంచుకొనెను. మనము ప్రభువైన యేసుక్రీస్తుతో జతపని వారమైనప్పుడు ఆయన ఇతరులకు మరుగుపరిచిన అనేక రహస్యములను మనకు బయలుపరచును. మనము ఆత్మీయముగా ఎదుగుచున్నప్పుడు అనేక సంగతులు మనకు ముందుగానే బయలుపరచబడును. రానున్న కరువులు, భూకంపములు మొదలైన వాటిని గూర్చి ప్రభు తన ప్రవక్తల ద్వారా ముందుగానే మనలను హెచ్చరించెను. రానున్న తీర్పు కొరకు తన ప్రజలను సిద్ధపరచు ఆధిక్యత మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ రీతిగా మనము దేవుని హృదయములోని రహస్యములను కనుగొందుము. తన జతపని వారితో